తిరుపతి జిల్లా కోట మండలం ఎంపీకేఆర్ కలభవన్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం గూడూరు నియోజకవర్గంలో జరగనుందని, దీనికి గ్రామ స్థాయి నుండి ప్రతి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిట్టమూరు మండలం నుండి సన్నారెడ్డి శ్రీనివాసుల తరపున సుమారు 30 మంది యువకులను ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ ప్రోగ్రాం పెట్టినా అందరూ కలిసిమెలిసిగా సక్సెస్ చేసిన వాతావరణం ఇప్పటి వరకు ఉంది. ఏ ప్రోగ్రాం పెట్టినా ఓడిపోయిన 3 నెలల్లో 4 నెలల్లోనే కరెంట్ ఇష్యూ మీద మరి ధర్నా పెడితే మీరందరూ గొప్పగా వచ్చి ఒక మంచి వాతావరణం జిల్లాలోనే గూడూరులో చాలా గొప్పగా వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసిన వాతావరణాన్ని మరి పార్టీకి ఇవ్వడం మీద జరిగింది. అందుకే ప్రతి ఒక్కరిని, పెద్దల్ని, చిన్నల్ని అందరికీ నమస్కరించి చెప్తున్నాను. రేపు కూడా జరిగే 4వ తేదీ కార్యక్రమానికి మీరందరూ గొప్పగా రండి. ఆ ప్రోగ్రాం సక్సెస్ కావాలి. సంవత్సరం అయిన తర్వాత ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నాడు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా మోసం చేశారో అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ఒత్తిడితో ఇంకొంచెమైనా సంక్షేమం చెప్పిన పథకాలు 1, 2 అన్న రిలీజ్ చేస్తారని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. పార్టీ అందరికీ బాధ్యతలు చెప్పారు కాబట్టి మీరందరూ మీకు తగ్గట్టుగా, ఎవరు స్థాయికి తగ్గట్టుగా 5 నుంచి 10 మంది, 20 మందిని నాయకులందరూ పోగేస్తే సమాజాన్ని గమనిస్తాడు. పల్లెల్ని పట్టణాల్లాగా తీర్చిదిద్దే వాతావరణానికి ముందుకు తీసుకెళ్తాడు. ఎంత దూరదృష్టి ఉందంటే ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతారు, వ్యవస్థ మీద పట్టుంటే ఎక్కడైనా బతుకుతారని సదుద్దేశంతో, వివేకమైన ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ అన్ని ప్రభుత్వ బాధ్యతని ప్రభుత్వ స్కూల్లో సుందరంగా దిద్ది అధ్యాపకులు కానీ అందరినీ కూడా మంచి వాతావరణంలో తీసుకుని వచ్చినటువంటి మనసున్న వ్యక్తి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మన గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు వెళ్తే ప్రజలే మనల్ని స్వాగతిస్తున్నారు. ఆయన మీ నాయకుడు మంచోడు, మళ్ళా రేపు రాబోయే మీ ప్రభుత్వం ముందు నుంచే దీవించడం మొదలు పెడతాం. అందరికీ నేను మనవి చేస్తున్నాను, పెద్దల సహకారంతో కమిటీలు కూడా మెరికల్ లాంటి వాళ్ళని, అనుభవజ్ఞుల్ని, అన్ని కమిటీలు సంస్థాగతంగా వీక్గా ఉన్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. అందుకే పార్టీని పటిష్టంగా ఉండేందుకు మరి తిరిగి పెద్దల సహకారం తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలంతా కూడా క్రోడీకరించుకొని మంచి కమిటీలు వేసుకుందాం. మన కుటుంబం తయారు చేసుకుందాం. ముందుగా 2-3 నెలల్లో మనకు ఒక మంచి కుటుంబం తయారవుతుంది. అన్ని అనుబంధ సంస్థలు, మెయిన్ సంస్థలు, జిల్లా దగ్గర నుంచి మండలాలు, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ మన ప్రతినిధులు అందరితో కలిసి మనం ఒక మంచి కుటుంబం ఏర్పాటు చేసుకుందాం. ఆ కుటుంబం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దాం. తప్పకుండా మనకు గొప్ప ఆదరణ, లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా గొప్ప ఆదరణ జరుగుతుంది అని కూడా మేము తెలియజేసుకుంటూ, మీ భుజస్కంధాల కింద ఒక గురుతరమైన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ అందరి మీద నేను మోపుతున్నాను. మీ అందరూ సహకరించండి. ప్రతి ఒక్క గడపకెళ్లి ధైర్యంగా ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉందని చెప్పి నేను ఈ రోజు ఈ సమావేశం చెప్తున్నాను. ఈ రోజు చెప్తున్నా, రేపు వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే ఏమైందయ్యా ఈ సూపర్ 6, ఏమైందయ్యా నాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి. ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగుల్ని మభ్య పెట్టేటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వం తీసుకుని లాస్ట్ 1 year క్రితమే ఇచ్చారు. మీకు తెలుసో లేదు, పెద్దలందరూ కూడా తెలుసు, పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు స్టేజ్ ఉన్నారు కాబట్టి. అట్లాగే రేపు కూడా చేయబోతున్నాడు. కాబట్టి మనమైతే ప్రతి గడపకెళ్లి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ కి, ఫ్యాన్ గుర్తుకి ఓటేయని చెప్పి అడగటంలో మనకి గర్వంగా మనం ఈ రోజు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీ సోదరులకి గడప గడపకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మనందరం కూడా సంఘటితమయ్యి ధైర్యంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి మన యొక్క కార్యక్రమాల్ని బాగా ముందుకెళ్లి తీసుకెళ్లే విధంగా మన యొక్క నాయకులు, పెద్దలు మేరిగ మురళి గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్న పెద్ద పెద్ద నాయకులందరి యొక్క వాళ్ళ యొక్క సారథ్యంలో మనం ముందుకెళ్దాం.
అయితే ఈ రోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మన యొక్క కోట మండలంలో మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలు అయితే మేమైతే చాలా వంచనకు గురవుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మా పంచాయతీలో క్రిస్ సిటీ మన యొక్క ప్రభుత్వంలో ఏర్పడింది. కృష్ణపట్నం ఇంటర్నేషనల్ అంటే ఇండస్ట్రియల్ సిటీ అని ఒకటి హబ్ గా ఏర్పడింది. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ చేస్తూ మా రైతుల దగ్గర పట్టాలుండి కూడా పట్టాల్లో ఆర్ఆర్లో ఉన్నాయి, 1B లో ఉన్నాయి, డి రిజిస్టర్లో ఉన్నాయి, అన్ని ఉన్నా కనుక మాన్యువల్ గా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి రైతులు అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దగా చేస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు. ఇరిగేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకి 4 పుట్ల నుంచి 5 పుట్లు పండేటువంటి సాగు భూములు ఈరోజు తయారైంది మా యొక్క ఇసుక భూములు. అయినా కానీ ఈ రోజు ఆ యొక్క ఏరియాలో ఒక్కొక్క పంటకి ₹1,00,000 ఆదాయం వస్తుంది. 2 క్రాప్లు వేస్తే 2 లక్షలు వస్తుంది ఒక ఎకరాకి. మీరు ఇచ్చేదేందో మన యొక్క లోకల్ ఎమ్మెల్యే గారు మీ 8 లక్షలు ఇప్పిస్తామని చెప్పి అంటున్నారు.